ఒక ఫేక్ అజంప్షన్ కాంపాక్ట్ ఎస్యూవీ అని. వెహికల్ మాత్రం దగడ్ హార్డ్ ఉంది, కాకపోతే ఆ థర్డ్ ఫీలింగ్ అయితే లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా నువ్వు కొన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. సీట్ కవర్లు మార్చేసుకున్నావా అంటే మరి 6 ఎయిర్ బ్యాగ్స్ సీట్ లోపలికి ఓపెన్ అయితే మన మీద ఓపెన్ కావు. ఎగ్జాక్ట్ గా 10 రూపాయల వాటర్ బాటిల్ కూడా పట్టేటట్లేదు. OnePlus ఇలాంటి ఫోన్ లో పండగ చేసుకుంటారు అన్నమాట. ఈ చార్జెస్ తోటి మన ఐఫోన్ పెట్టచ్చు, పెడితే పీక్తదేమో అని డౌట్ అంతే. సో ఇది కొత్త యువజనంకి ఇది పనికొస్తుందేమో, మనకి కాదు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టైల్ గా మార్చిన బాగాలి పాటు బుల్షిట్ ఇది. నేను బానెట్ మూసిన అయినా ఇది ఎర్రర్ ఇస్తుంది. ఎంతో బిజీగా ఉన్న మార్కెట్ అంటే కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్ కాకుండా ఇప్పుడు పెద్దగా కాంపిటీషన్ లేని మార్కెట్ ఏదైనా ఉంది అంటే ప్రస్తుతం అయితే హ్యాచ్ బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. మారుతిలో మనకి ఏదైతే బెలినో బాగా ఫేమస్ ఉందో అట్లా రకరకాల కంపెనీస్ లో ఒక టైంలో బోల్డ్ హ్యాచ్ బ్యాగ్స్ అయితే మార్కెట్ లోకి ప్రతి ఒక్క కార్ మేకర్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అందరు ఆపేసి ఒక ఫేక్ అజంప్షన్ లో పెడుతున్నారు అనమాట, కాంపాక్ట్ ఎస్యూవీ అని. కూల్, అది కొంచెం చూడడానికి నీకు ఎస్యూవీ లుక్ ఇచ్చిన ఎండ్ ఆఫ్ ద డే అగైన్ హ్యాచ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ హ్యాచ్ బ్యాగ్స్ లలో ప్రస్తుతం కొత్తగా ఒక వెహికల్ అయితే మనకు మార్కెట్ లో వచ్చింది. దాని పేరే మన టాటా ఆల్ట్రాజ్. అండ్ ఈ వెహికల్ లో మనకి యాక్చువల్ గా చూసుకుంటే వీళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ ఇంజిన్ ఆప్షన్స్, గేర్ బాక్స్ ఆప్షన్స్, అదే కాకుండా కొత్త కలర్స్ అండ్ చాలా టెక్నాలజీ అండ్ మంచి ఇంటీరియర్స్ తో అప్ మార్కెట్ క్వాలిటీ తోటి మనకైతే ఈ వెహికల్ ని ఇండియన్ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అనౌన్స్ చేయడమే 6.89 lakh ఎక్స్-షోరూమ్ అని చెప్పారు. అంటే నీకు 8.5 lakh బేస్ పెట్రోల్ నుంచి కంప్లీట్ టాప్ ఎండ్ మనకి 14.5 lakhs వరకు అయితే ఈ వెహికల్ ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే మనకి వెహికల్ అయితే దొరికేస్తుంది. ఈ యొక్క ఆల్ట్రాస్ లో అసలు ఏంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఈ రోజు మనం ఒకవేళ డీజిల్ ఇంజిన్ కొనాలి అనుకుంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. పెద్ద మండలకి ఇస్తున్నారు. ఇలాంటి ప్యూర్ ఫ్యామిలీ అండ్ సేఫెస్ట్ కార్ కూడా డీజిల్ ఇంజిన్ ఇచ్చి వీళ్ళు ఒక స్టెప్ ముందుకే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ పెట్రోల్, ICNG అండ్ డీజిల్ అయితే అవైలబుల్ ఉంది. మనకి ప్రస్తుతం నా దగ్గర ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఇది ఒక పెట్రోల్ అన్నమాట. పవర్ ఫిగర్స్ చూసుకుంటేనైతే పెట్రోల్ నీకు వచ్చేసి 88 PS, CNG లో 73.5, డీజిల్ లో వచ్చేసి 90 PS పవర్ అయితే ఇస్తున్నారు అన్నమాట. మనం ఒకవేళ దీని యొక్క టార్క్ ఫిగర్ చూసుకున్న 115 టార్క్ వచ్చేసి పెట్రోల్ ఇస్తున్నారు. డీజిల్ లో 200 Nm టార్క్ అయితే ఇస్తున్నారు. ఈ సైజ్ కార్ కి 200 Nm టార్క్ అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. ఎందుకంటే అంత టార్క్ ఇంత చిన్న బుడ్డి వెహికల్ ని తీసుకెళ్తున్నప్పుడు నీకు ఎక్కడ పవర్ లాగ్ అనేది అనిపించదు. బీయింగ్ మాన్యువల్, ఓన్లీ మాన్యువల్ డీజిల్ లో ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చెప్పుకోవచ్చు. అండ్ 115 కూడా ఈ యొక్క సైజ్ వెహికల్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అంటే నీకు పవర్ లాగ్ లాంటివి అవేమి ఉండవు. గేర్ బాక్సెస్ గురించి మాట్లాడుకుంటే నీకు ఏదైతే పెట్రోల్ కార్ ఉందో దాంట్లో 3 గేర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి AMT అండ్ ఇంకోటి వచ్చేసి 6 స్పీడ్ DCA అంటే నథింగ్ బట్ DCT. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్మిషన్ ఫర్ ఆటోమేటిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నీకు CNG లో ఎటువంటి ఆటోమేటిక్ లేదు అండ్ డీజిల్ లో కూడా నీకు ఎటువంటి ఆటోమేటిక్ లేదు. రెండిట్లో నీకు 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే మనకి ఈ వెహికల్ ప్రొవైడ్ జరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో, మనకి ఏదైతే పెట్రోల్ ఇంజిన్ ఉందో అది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. డీజిల్ వచ్చేసి నీకు రెవెట్రాన్ టర్బో చార్జ్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు. అండ్ డీజిల్ నీకు 4 సిలిండర్ అండ్ CNG అండ్ పెట్రోల్ వచ్చేసి మనకి ఓన్లీ 3 సిలిండర్ అన్నమాట. దాని గురించి మనం పెద్దగా టెన్షన్ తీసుకుని అవసరం లేదు. ఇంజనీర్లు చూసుకుంటారు పని అంతా. అండ్ ఒకవేళ నువ్వు ఇక్కడ ఇంజన్ కంపార్ట్మెంట్ చూసుకున్నా కూడా అండ్ దీని యొక్క ఫ్రంట్ బోనెట్ చూసుకున్నా కూడా నీకు ఇక్కడ అంతా నీట్ గా సీల్ అయితే ఇన్సులేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా కంప్లీట్ గా నీకు ఇక్కడైతే 3 సిలిండర్ ఇంజిన్ అండ్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కాబట్టి నీకు ఎక్కడ ఆ టర్బో చార్జర్ అయితే ఉండదు. టర్బో చార్జర్ అంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ తెస్తారేమో, ఎందుకంటే పాత వేరియంట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ రేజర్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా హిట్ అని అవ్వలేదు, బట్ మంచి కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ లో అయితే వీళ్ళు కంప్లీట్ గా ఈ యొక్క లైన్అప్ అయితే సెటప్ చేశారన్నమాట. అండ్ ఈ యొక్క హ్యాచ్ బ్యాక్ కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ అని చెప్పుకోవచ్చు. మన రోడ్స్ అన్ని టెరెన్స్ అయిపోయినాయి, సో 165 ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ మనం ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటేనైతే దాని యొక్క గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా 3D అండ్ నీకు ఏరోవెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే నీకు లోపల కూలింగ్ కి వాటికి పోవాలో. అండ్ ఈ వెహికల్ మనకి 360 కెమెరా ఉంది కాబట్టి ఫ్రంట్ దాని యొక్క కెమెరా చూసుకోవచ్చు. అండ్ హ్యూజ్ టాటా లోగో అండ్ డిజైన్ వైజ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. దీని యొక్క హెడ్ లైట్స్ చూసుకుందాము. యాక్చువల్ గా వెహికల్ నేను కొత్తగా ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చినప్పుడు ప్రాపర్ షార్క్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే డే లైట్ ఏదైతే DRL అయితే ఉందో అదైతే మనకి ఇక్కడనే ఉంది. దీంట్లోనే మనకి ఇండికేటర్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్స్ కి హై బీమ్ అండ్ లో బీమ్. అండ్ కింద వచ్చేసి మనకి దాని యొక్క ఫాగ్ లైట్ అది కూడా వీళ్ళు LEDs ఇచ్చారు. అండ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూర్చొని నీకు ఇక్కడ ఏరోవెంట్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అంటే ఇట్లా మొత్తం ఒకవేళ బంపర్ కి
గాలి వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఎస్కేప్ అయిపోయి నీకు డ్రాగ్ తగ్గించి ఎఫిషియన్సీకి ఇది చాలా ఉపయోగపడతా ఉంటుంది. డ్రాగ్ ని తగ్గిస్తే ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క టోయింగ్ హుక్ యొక్క క్యాప్ కంప్లీట్ గా నీకు కింద లోవర్ బంపర్ అంతా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ టాటా ఇస్ నోన్ ఫర్ టఫ్నెస్. ఈవెన్ వాళ్ళ ఫైబర్ కూడా యాక్చువల్ గా స్ట్రాంగ్ ఉంటుంది మార్కెట్ లో ఒకవేళ మనం కంపారిజన్ చేసుకుంటే. అండ్ మనం దాని యొక్క ఫ్రంట్ బోనెట్ చూసుకున్నా కూడా నీకు దాని యొక్క క్యారెక్టర్ లైన్స్ అండ్ ఒక కాపర్ యాటిట్యూడ్ తో ఈ బండి అయితే మనకి రోడ్ మీద నిలబడే ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్ సెక్షన్ నుంచి ఒకవేళ ఎలివేషన్ చూసుకుంటే అయితే ఇక్కడ కూడా నీకు కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే వీళ్ళు ఈ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నీకు దీని యొక్క వైపర్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్ గా ఈ యొక్క వైపర్స్ అనేది అప్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నువ్వు చూసుకుంటేనైతే ఏదైతే ప్లాస్టిక్ ట్రిమ్ ఇచ్చారో దాని మీద మంచి టెక్స్చర్ అని చెప్పుకోవచ్చు. ఇవి యాక్చువల్ గా ప్రీమియం మెటీరియల్. ఇక్కడ దీని యొక్క విండ్షీల్డ్ మీద చూసుకుంటేనైతే రెయిన్ సెన్సింగ్ వైపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వానబడ్డప్పుడు దీని మీద పోయినప్పుడు రప్ మన వీళ్ళు పైకి అయితే లేస్తాయి. ఇక్కడ 16 ఇంచ్ అలాయ్స్ అయితే డ్యూయల్ టోన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నీకు ఎయిరో స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ ఒక ఇండికేషన్ అన్నమాట ఒక మంచి ఎఫిషియెంట్ వెహికల్ అని. అంటే మైలేజ్ కి మనకి బాగా పనికొస్తుంటే డ్రాగ్ తగ్గించి ఇక్కడ నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇవన్నీ ఎయిరో స్ట్రిప్స్ అన్నమాట. అండ్ జస్ట్ ఒక మంచి లుక్ కోసం అయితే వీళ్ళు డ్యూయల్ టోన్ కలర్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ వచ్చేసి దీనికి డ్రమ్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్ లో మనకి ప్రస్తుతం వీళ్ళు ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ లో మనకి కాంట్రాస్ట్ రూఫ్ అంటే ఇస్తారు. సింపుల్ టర్మ్స్ లో డ్యూయల్ టోన్ అని చెప్పుకోవచ్చు. బాడీ అంతా ఒక కలర్, దాని యొక్క ట్రిమ్స్ కొన్ని నీకు బ్లాక్ కలర్ లో కనిపించి రూఫ్ అయితే కంప్లీట్ గా బ్లాక్ ఇచ్చారన్నమాట. సో అది స్టైల్ కి గానీ చూడడానికి గానీ బాగుంటుంది. ఒకవేళ మనం సైడ్ సెక్షన్ చూసుకుంటేనైతే ఇక్కడ దాని యొక్క ఫెండర్ అండ్ పిల్లర్ ఏ, పిల్లర్ బి అండ్ పిల్లర్ సి. నీకు పిల్లర్ ఏ, పిల్లర్ బి లైట్ గా స్లాంట్ అవ్వకుంటూ ఈ హ్యూజ్ షోల్డర్ తోటి మనకి ఇక్కడైతే స్లాంట్ అవుతుంది. అండ్ మనకి వెహికల్ లో అట్రాక్షన్ ఏంటంటే దీని యొక్క ఫ్లష్ డోర్స్ అన్నమాట. నైట్ టైం మనకి కనబడడానికి ఇక్కడ ఇల్యూమినేటెడ్ అయితే లైట్ అయితే ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆటో ఫోల్డింగ్ ఓవర్వ్యూమ్స్ విత్ బ్లాక్ ఫినిష్. ఇక్కడ వచ్చేసి దాని యొక్క టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి కెమెరా కనబడతా ఉంటుంది, బ్లైండ్ స్పాట్. అండ్ మనకి దీని యొక్క 360 డిగ్రీ కెమెరా కూడా మనకి ఇదే యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇలాగ చూసుకుంటేనైతే నీకు డోర్స్ కూడా ఎటువంటి క్లాడింగ్ అయితే ఇవ్వలేదు, అంటే ప్రొటెక్షన్ లాంటివి ఏం లేవు. అది ఓకే, మనం బయట వేపించేసుకుంటాం కదా గబ్బు గబ్బుగా. అట్లా కాకుండా కంపెనీ వాళ్ళు ఇస్తేనైతే యాక్చువల్ గా చూడడానికి కూడా బాగుంటుంది. మనకి దీని యొక్క డోర్ హ్యాండిల్ ఏదైతుందో అది ఇక్కడ మధ్యలో అయితే పెట్టడం జరిగింది. ఆల్ట్రాస్ ఇస్ నోన్ ఫర్ వన్ థింగ్. దీని యొక్క ఇంటీరియర్స్ కి పోవాలంటే ఎంత ఈజీ యాక్సెస్ చూస్తానైతే మనకి వెహికల్ లో 90 డిగ్రీస్ అయితే డోర్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ క్రేజీ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడ నిలబడి కూడా ఇట్లా కార్ లోకి అయితే వెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు, మన యాస్ కి తగలదు. అండ్ మనకి రేర్ డోర్ కూడా 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. పెద్దవాళ్ళకి కానీ కొంచెం హెఫ్టీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకి కానీ కార్ లోకి ఎక్కడానికి యాక్సెస్ మాత్రం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే వీళ్ళు ఈ 90 డిగ్రీస్ డోర్ త్రూ ప్రొవైడ్ అయితే చేస్తారు. మనం ఈ కార్ యొక్క రేర్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే పైన నీకు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ ఎక్స్టెండెడ్ స్పాయిలర్ లాంటి డిజైన్ కూడా యాక్చువల్ గా చూడడానికి బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క బ్రేక్ లైట్, ఇక్కడ వచ్చేసి మనకి డీఫాగర్ లైన్స్ అయితే కనబడుతున్నాయి కంప్లీట్ గా. వెనక కూడా మనకి దీని యొక్క వైపర్ అయితే ఇచ్చారు, రెయిన్ వైపర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క టైల్ ల్యాంప్ అది కూడా కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ ఇచ్చుకుంటూ కొంచెం 3D టచ్ అండ్ కంప్లీట్ గా ఎల్ఈడీస్ తో అయితే నిండిపోయి ఉంది. ఇది చూస్తున్నైతే మనకి కంప్లీట్ గా కనెక్టెడ్ ఎల్ఈడీ అయితే త్రూఅవుట్ ద కార్ అయితే వెళ్తుంది వెనకనే. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క టాటా హ్యూజ్ లోగో అండ్ కింద వచ్చేసి మనకి దీని యొక్క 360 డిగ్రీ కెమెరా అండ్ మనకి రేర్ కెమెరాకి అయితే యాక్సెస్ ఇస్తుంది. అండ్ ఈ మధ్యలో నీకు ఒక చిన్న హోల్ లాగా ఉంది, అక్కడ పోయి ఒక బటన్ నొక్కితే మనకి 345 బూట్ స్పేస్ అయితే మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. జస్ట్ చూడండి కొన్నిటికి టాటా ఎందుకు నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఈ యొక్క సెక్షన్ చూడండి ఎంత నీట్ గా వీళ్ళు ఈ ప్లాస్టిక్ ఏదైతే ఇన్సులేషన్ ఇచ్చారో చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ. యాక్చువల్ గా అప్ మార్కెట్ అన్నమాట. మనకి ఈ ప్రైజెస్ లో వేరే కార్ మేకర్స్ ఈ రేంజ్ క్వాలిటీస్ అయితే ఇవ్వడానికి కొంచెం ఎస్టేట్ అవుతారు, టాటా అట్లా ఏం లేదు. అండ్ ఈ ఎక్కడైతే నీకు ఈ సీట్స్ కనబడుతున్నాయో ఇవి 60-40 స్ప్లిట్ కాదు, డైరెక్ట్ గా 100 ముందుకు వేసినట్టు మొత్తం అంతా సీట్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ మనం ఒక్కసారి బూట్ మూసేద్దాము. మూసిన తర్వాత ఇక్కడైతే మనకి కంప్లీట్ గా ఆల్ట్రాస్ యొక్క బ్యాడ్జింగ్, ఇక్కడ చిన్నగా వీళ్ళు DCA అని అయితే రాస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్ అండ్ లోవర్ బంపర్ కూడా బాడీ కలర్ అయితే ఇచ్చారు. అండ్ కింద నీకు హార్డ్ అంటే నీకు ఒకవేళ టచ్ అండ్ ఫీల్ కానీ ఇట్లా ఇది చేస్తున్నా కూడా నీకు ఆ ఒక హార్డ్ మెటీరియల్ యొక్క ఫీలింగ్ అయితే నీ చేతికి తగులుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఫ్యూయల్ క్యాప్ అది కూడా మంచిగా క్యారెక్టర్ లైన్ లోకి ఇలా రప్పమని దాంట్లోకి బ్లెండ్ అయింది. దీంట్లో వచ్చేసి మనకి 37 లీటర్స్ అయితే మనకి ఈ యొక్క వెహికల్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే అవైలబుల్ ఉంది. సో మనం ఒకవేళ దీని కీస్ గురించి చూసుకుంటే ఇది మనకి ఆల్ట్రాస్ యొక్క కీస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్లాక్, వెనక బూట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ వెహికల్ లాక్ చేసుకొని ఇక్కడ నీకు ఇండికేటర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెహికల్ మాత్రం దగడ్ హార్డ్ ఉంది, కాకపోతే ఆ థర్డ్ ఫీలింగ్ అయితే లేదు. అంటే నేను డోర్ ఓపెన్ చేసి వేస్తే ఇదిగో ఈ టార్చర్ ఉందన్నమాట. సో తీసి
ఇట్లా వేయాల్సి వస్తుంది. ఫ్రంట్ డోర్ కూడా అంతే. అండ్ ఒకవేళ నువ్వు ఫ్లష్ డోర్ త్రూ లోపలికి వెళ్ళాలనుకున్నావు ఇంకో ఇది ఇట్లా నొక్కి దీన్ని ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మనం గుంచుతాం అన్నమాట. ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, కాకపోతే ఫైన్, గట్టిగా వేసుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనము దీని యొక్క 90 డోర్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత నీకు ఫస్ట్ కనబడేది దాని యొక్క డ్రైవర్ సైడ్ డోర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 4 స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ అదే కాకుండా పిల్లర్ ఏ అటు ఇటు నీకు 2 ట్వీటర్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటేనైతే అప్ మార్కెట్ అంటారు, అంటే ప్రీమియం మార్కెట్ యొక్క ప్లాస్టిక్స్ అయితే కనబడుతూ ఉంటాయి. మంచి ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ టచ్ చేస్తుంటే. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ టెక్స్చర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క డోర్ ఓపెనింగ్ నాబ్ కి కంప్లీట్ గా క్రోమ్ ఇచ్చారు. ట్విటర్ అయితే ఉంది. ఇది కూడా కంప్లీట్ గా నీకు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం సమ్మర్ లో నీకు ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే వాష్ చేయడం మాత్రం టార్చర్ అన్నమాట దీనికి. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు హ్యూజ్ 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు అంబ్రెల్లా పెట్టుకోవడం కూడా ప్లేస్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే దాని యొక్క మెయిన్ స్పీకర్ డిజైన్ దగ్గర నీకు ఆ 3D డిజైన్ కూడా కొంచెం చూడముచ్చటగా బాగుంది అన్నమాట. మనము ఈ ఆల్ట్రోస్ యొక్క ఇంటీరియర్స్ కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు నోటీస్ చేసింది ఏంటంటే ఈ యొక్క స్టీరింగ్ ఏదైతే ఉందో ఇది ఒక 2 స్పోక్ స్టీరింగ్. దాని మీద ఇల్యూమినేటెడ్ టాటా లోగో అయితే వస్తుంది. ఓకే, అంటే అన్ని వెహికల్స్ కి మధ్య వీళ్ళు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మనం ప్రస్తుతం DCA లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ 2 పాడల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్టీరింగ్ ని అడ్జస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ టిల్టే ఇచ్చారు, నో టెలిస్కోప్ అన్నమాట. రైట్ సైడ్ చూసుకుంటే నీకు చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిందకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి దీని యొక్క డాష్ బోర్డ్ మాత్రం చాలా ప్రీమియం అండ్ 3 టోన్ అయితే కనబడుతూ ఉంటుంది. కంప్లీట్ గా నీకు 3 కలర్ లో అయితే ఇది స్ప్లిట్ చేశారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టచ్ ఫీలింగ్ అయితే బాగుంది. ఈ మధ్యలో అయితే నీకు కంప్లీట్ డిఫరెంట్ టెక్స్చర్. అండ్ ఇక్కడ నీకు ఏదైతే లైట్ గా గోల్డ్ ఫినిష్ కనబడుతుందో అది కంప్లీట్ డిఫరెంట్ టెక్స్చర్. పైన వచ్చేసి మెయిన్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో పైన మెయిన్ ప్యానెల్ బ్లాక్ కలర్ లో అది కూడా కంప్లీట్ గా సాఫ్ట్ మెటీరియల్ అండ్ టచ్ అండ్ ఫీల్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. అంబియంట్ లైటింగ్ యొక్క లైన్ కూడా ఇట్లా లైట్ గా అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. దీని యొక్క గ్లో బాక్స్ లో నీకు ఫ్లోర్లు కనబడతాయి. ఇది చూడు, ఫస్ట్ ఫ్లోర్ అండ్ పవర్ సెకండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా నువ్వు కొన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి, ఏమైనా కప్స్ తెచ్చుకుంటే అవి పెట్టుకోవడానికి ఉంది. ఇది మాత్రం క్రేజీ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇది కూడా మనకి కూలింగ్ కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట లోపల. దీన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడైతే వీళ్ళు బటన్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ గా ఈ వెహికల్ లో ఇది ఒకటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు. ఏంటి అంటే అన్ని ఉన్నాక లెదర్ సీట్స్ ఆర్ మ్యాండేటరీ, లేకపోతే ఫేక్ లెదర్ వాడినా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక రగ్గులాగా ఉంటుంది, అది మనకి అంత కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది టచ్ చేస్తే. సీట్ కవర్లు మార్చేసుకుందాం అంటే మరి 6 ఎయిర్ బ్యాగ్స్ సీట్ లోపలికి ఓపెన్ అయితే మన మీద ఓపెన్ కావు, కాబట్టి అవి కూడా చేయలేము మనము. ఇది ఒక్కటి నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే నాకు మెయిన్ కూర్చున్నప్పుడు కూడా ఇంత మంచి ప్రీమియం మెటీరియల్ ఇచ్చాక ఇది కూడా ఇచ్చేస్తే అయిపోయింది కదా, ఇది ఇయ్యలేదు. అది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ పైన మనకి 3 రూఫ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ SOS బటన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క ఏదైతే సన్ రూఫ్ ని మేనేజ్ చేయడానికి ఇచ్చారో అది. అండ్ లోపల మనకి లైటింగ్ అయితే వేయడం జరిగింది, అంటే కంప్లీట్ LED. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఆటో డిమింగ్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా గేర్ నాబ్. ఇది వచ్చేసి మనం DCT లో అంటే DCA లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క గేర్ నాబ్ ఇట్లా ఉంటుంది. AMT ఇది కొంచెం ఆడ్ ఉంటుంది, మాన్యువల్ అందరికి తెలిసింది ఎట్లుంటుందో. అండ్ ఇక్కడ చూసుకుంటే నీకు కంప్లీట్ గా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు ఏమైనా సామాన్లు, కూరగాయలు, టమాటా కేజీ అలాంటివి ఏమైనా కొంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. అక్కడ హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. 2 నువ్వు యాక్సెస్ చేయాలంటే ఇది వెనకకు పుష్ చేస్తే నీకు ఇక్కడ 2 అయితే హ్యాండిల్ యాక్సెస్ చేసుకోవచ్చు. కీస్ ఇక్కడ పెట్టమంటున్నారు, మనం అక్కడ పెట్టాం, ఇక్కడే పెడతాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెకానికల్ లివర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం సామాన్లు తీసుకొని చేసేదే అక్కడనే వాళ్ళు ఇస్తే మనము మరి దేనికి వాడతామో దేవునికి తెలుసు. ఇక్కడ వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. 65 వాట్ Type-C చార్జర్ అయితే ఇచ్చారు. 65 వాట్ అంటే దాని పవర్ ఏంటంటే ఒక మంచి ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్ ని చాలా పీజీగా అయితే అది ఛార్జింగ్ చేసుకుంటుంది. పక్కన వచ్చేసి మనకి USB-A. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే నీకు పిల్లర్స్ కి ఎయిర్ బ్యాగ్ అని క్లియర్ గా ఇండికేషన్ ఇస్తున్నారు. మనకి ఈ వెహికల్ లో అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారన్నమాట. నీ హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ కరో అని. అండ్ అది కూడా ఒక గుడ్ గెస్టర్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ లెన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే స్క్రీన్ కనబడుతుందో 10.25 ఇంచ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనబడుతుందో అది కూడా 10.25 ఇంచ్ స్క్రీనే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో నీకు డైరెక్ట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని హాయిగా డిస్ట్రాక్షన్ లేకుండా ఈజీగా మన డ్రైవింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క హ్యాండ్ రెస్ట్ అయితే చక్కగా వీళ్ళు సపోర్ట్ పెంచడానికి వెనకకి ముందుకైతే స్లైడ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం.
ఎగ్జాక్ట్ గా 10 రూపాయల వాటర్ బాటిల్ కూడా పట్టేటట్లేదు, ఎందుకు ఇచ్చారో మరి. అండ్ ఈ యొక్క స్టీరింగ్ చూసుకుంటే ఒక నెగిటివ్ ఏంటంటే ఈ ఏదైతే ఈ నార్మల్ కలర్ ఇచ్చారో అంటే నీకు డార్క్ లేదు కాబట్టి మన చేతులు స్టెయిన్స్ ఖచ్చితంగా దీనికైతే పట్టుకోవడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అండ్ సెలెక్టర్, కాల్, యాక్సెప్ట్, డిక్లైన్, వాయిస్ కమాండ్, బ్లూటూత్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్రాయిడ్ సైడ్ వచ్చేసి దీనికి కావాల్సిన క్రూజ్ కంట్రోల్ మాత్రమే అడాస్ లేవు. క్రూజ్ కంట్రోల్ కావాల్సిన ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడనే ఉంటాయి. అండ్ ప్లస్ మైనస్ వచ్చేసి మనము ఎప్పుడైతే DCA లో పోతున్నామో అప్పుడు మనం ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క హెడ్ లైట్స్ వాటి యొక్క కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా మనకి రైట్ సైడ్ అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే నీకు మధ్యలో ప్యానల్ కనబడుతుందో ఇక్కడ నీకు ఓన్లీ ఏసీఏ కాకుండా 360 కెమెరా, కార్ డోర్స్ అన్ని లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ కూల్ అనేది ఉంటుంది, అది ఒక్కసారి నొక్కంగానే జట్టు మన నీకు కంప్లీట్ బ్లోవర్స్ అయితే ఆన్ అయిపోతాయి. సో ఇది కొత్త యువజనంకి ఇది పనికొస్తుందేమో, మనకి కాదు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇట్టుగా స్టైల్ గా మార్చడం బాగా అలవాటు. ఇది మాత్రం మనము ఖచ్చితంగా కళ్ళు పెట్టి మరీ మార్చాలి. ఎందుకంటే ఈ ఆఫ్ బదులు ఇంకేదో నొక్కినా ఇంకో అనవసరమైన టార్చర్ అన్నమాట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. మనమైతే ఈ వెహికల్ యొక్క సెకండ్ రో అంటే ద లాస్ట్ రోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ హెడ్ రూమ్ చూడండి, కొంచెం హైట్ ఉంటే పక్కా తగులుతుంది అన్నమాట. అండ్ మెయిన్ గా ఈ రూఫ్ ని ఎందుకు కిందకి తేవాల్సి వచ్చింది అంటే మన డిమాండ్ల వల్లనే. మూన్ రూఫ్ అన్నాం కాబట్టి దాని యొక్క ఏదైతే సెటప్ చేయాలో దానికి కొంచెం రూఫ్ ని ఇక్కడనే నీకు ఈ యొక్క స్లాంట్ అయితే కనబడతా ఉంది. మనకి లెగ్ రూమ్ చూసుకున్న ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. ఒకవేళ బై మిస్టేక్ నువ్వు గాని ఇక్కడ ఏదైతే డోర్ హ్యాండిల్ ఉందో అక్కడ ప్లేస్ ఉందని కానీ నువ్వు కీస్ ఇట్లా వేసినావు అనుకో, రట్ మన కింద బాటిల్ హోల్డర్ కి వెళ్ళిపోద్ది. అది జస్ట్ నీకు ఒక హ్యాండిల్ మాత్రమే, అంటే పైన కింద నీకు హాలోనే. సో ఇగో ఇట్లా పట్టుకోవడం అయితే అన్నమాట. ఇక్కడ కూడా నీకు ఆ ఫ్యాబ్రిక్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. ట్విట్టర్, మెయిన్ స్పీకర్, హ్యూజ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ముందు సీట్లు ఉంటాయో దానికి చిన్న స్టోరేజ్ స్పేస్. అండ్ వెనక నీకు ఎటువంటి లోపల లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే నీకు లైటింగ్ ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క హ్యాండ్ రెస్ట్ చాలా సాలిడ్ గా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నీకు 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు విత్ గ్రిప్. ఓన్లీ 2 హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐసోఫిక్స్ సీట్స్. అండ్ వెనక ఇంకా కంఫర్ట్ కోసము బ్లోవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏసీ బ్లోవర్. అదే కాకుండా ఇక్కడ నీకు 65 వాట్ టైప్ సి చార్జర్ అయితే ఇచ్చారు. OnePlus ఇలాంటి ఫోన్లలో అయితే పండగ చేసుకుంటారు అన్నమాట ఈ చార్జర్స్ తోటి. మన ఐఫోన్ కి పెట్టచ్చు, పెడితే పీక్తుంది ఏమో డౌట్ అంతే. వెనక మాత్రం కూర్చుంటేనైతే నీకు కొంచెం ఏరి మంచిగా విశాలంగా అయితే మనకి ఈ కార్ ని మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఏదైతే గేర్ యాక్సిస్ ఉందో DCA కదా, ఈ నాబ్ మాత్రం కంప్లీట్ మన చేతికంతా గ్రిప్ ఇస్తా ఉంటది అన్నమాట. ఇక్కడ నీకు సెలెక్టర్ ఉంటుంది, అది నొక్కి ఇట్లా డ్రైవ్ వేసుకొని న్యూట్రల్ అండ్ రివర్స్ వేసుకోవచ్చు. ఎటువంటి స్పోర్ట్ మోడ్ అయితే లేదు. అండ్ పార్కింగ్ లో వేయాలంటే జస్ట్ విత్ టాప్ ఆఫ్ బటన్ ఈ వెహికల్ అయితే పార్కింగ్ అయిపోతుంది. అండ్ మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఒకవేళ ఈ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ చూసుకుంటేనైతే ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ యొక్క ఇండికేషన్ AQI అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ అండ్ ఆటో, కార్ ప్లే, అమెజాన్ అలెక్సా, AQI అంటే ఇప్పుడే చెప్పా కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఆడియో మోడ్స్, క్లైమేట్, ఇమేజ్ వియర్, మీడియా, మూడ్ లైట్. మనకి ఏదైతే ఈ ambient లైటింగ్ ఇచ్చారో దాని యొక్క కలర్స్ అయితే మనము ఇట్లా మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మారుస్తుంటే ఇక్కడ దన్నం అయితే ఇది మారిపోతుంది. ఓ నైస్. దీనికి కూడా మనకి బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు, హెవీ కావాలా నార్మల్ కావాలా అని, లేదంటే కంప్లీట్ గా ఆఫ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అదే కాకుండా మనకి ఏసీ కావాలని కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. టెంపరేచర్, అక్కడ వచ్చేసి బ్లోవర్, ఇక్కడ నీకు ఏదైతే కింద సెక్షన్ ఉందో కంప్లీట్ తీసి దాంట్లో అయితే వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ వెళ్దాం. ఇక్కడ కూడా నీకు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి దాని యొక్క TPMS అయితే ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ మధ్యలో వచ్చేసి మనకి దీని యొక్క RPM మీటర్ ఏదైతే కనబడుతుందో ఆ లైన్ ఉంది అట్లా వెళ్ళే కొద్ది అక్కడ RPM యొక్క ఇండికేషన్ అయితే మనకు కనబడతా ఉంది. మధ్యలో వచ్చేసి ఏ మోడ్ లో ఉన్నాం ఏంటి అనేది. అక్కడ వచ్చేసి మనకి దాని యొక్క ఏదైతే స్పీడ్ మీటర్ ఉందో అది వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూల్ ఇండికేషన్ అండ్ రేంజ్ వచ్చేసి ప్రస్తుతం అయితే 63 కిలోమీటర్స్ మాత్రమే. కింద రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క ఫ్యూయల్ ఇవన్నీ అయితే వీళ్ళు దీనిలో అయితే ప్లేస్ చేయడం జరిగింది. మనకి ఈ వెహికల్ లో ఇక్కడ కూడా మ్యాప్స్ ఇవ్వడం మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ అండ్ బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మన యొక్క టాటా యొక్క స్క్రీన్స్ గురించి అయితే. ప్రస్తుతం మన దగ్గర ఉంది పెట్రోల్ వేరియంట్. డ్రైవింగ్ వెళ్ళిపోదాము. బట్ హ్యాండ్ బ్రేక్ తీసేసిన, మనం సెట్ బెల్ట్ పెట్టేసుకున్నాం. ఈ డెడ్ పెడల్ అవన్నీ ఇచ్చారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డ్రైవింగ్ లో లాంగ్ రన్స్ అప్పుడు కూడా నీకు మంచి
కంఫర్ట్ అయితే ఇస్తారు. అండ్ 360 కెమెరా చూసిరా, ఇట్లా నొక్కాలి, నొక్కితే మంచి మంచి క్లారిటీతో అయితే మనకి 360 కెమెరా అయితే మనకి క్లియర్ కనబడుతుంది. అండ్ బ్లైండ్ స్పాట్ ఏదైతే ఉందో కెమెరా, అది కూడా ఎట్లా యాక్సెస్ అయితే చూడండి. సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసా కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తుంది, అండ్ రైట్ సైడ్ వేసినప్పుడు రైట్ సైడ్ అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. చాలా బెటర్. సో మనమైతే ప్రస్తుతం ఒకసారి రైట్ గా వెళ్ళిపోదాము. నేను డ్రైవ్ మోడ్ లో అయితే వేసాను, వేసి బుల్షిట్ ఇది. నేను బానెట్ మూసినా అయినా ఇది ఎర్రర్ ఇస్తుంది. సర్లే, ఇగో ఇలాంటివే కొంచెం మనకి బాధ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే పైసలు కొన్నాక ఈ బుల్షిట్ ఎర్రర్స్ ఇస్తా ఉంటాయి. నేనే పోయి నా చేత్తో ఎగేసి కొట్టిన దాన్ని అయినా బానెట్ ఎర్రర్ ఇస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సరే, మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకుంటే మనకి ఈ బ్లైండ్ స్పాట్ కెమెరా అయితే ఆన్ అయిపోయింది. స్టీరింగ్ మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది బ్రో. ఎందుకు చెప్తున్నా అంటే నీకు మనము ఈజీగా బటర్ స్మూత్ లాగా చాలా ఈజీగా మనము స్టీరింగ్ అయితే కంట్రోల్ తీసుకోవచ్చు. అంటే మనకి సిటీస్ లలో కదా మోస్ట్లీ మనం టైం స్పెండ్ చేసేది. సో అలాంటి ప్లేసెస్ లో మాత్రం మనకి డ్రైవింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటి స్టీరింగ్ ఉండడం వల్ల. అండ్ సస్పెన్షన్ వైజ్ కూడా వెహికల్ ప్రాపర్ స్టడీగా కూర్చొని ఉంది. మనం ఒకసారి ఎగుడు దిగుడు ప్లేసెస్ వాటికి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాము ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏంటనేది. అండ్ వెహికల్ యొక్క వెయిట్ కూడా కొంచెం హెవీనే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు ఏదైతే స్టీల్ అవన్నీ వాడతారో టాటా వాళ్ళు, ఇట్ ఈస్ యాక్చువల్లీ హెవీ వేరే కార్ మేకర్స్ తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ నోన్ టుడే ఫర్ 5 స్టార్ అన్నమాట, ఫేమస్ 5 స్టార్ అన్నమాట వీళ్ళు. సో మనకి అట్లా చూసుకోవచ్చు. అంత రెస్పాన్స్ లేదు, చూద్దాం. యాక్చువల్గా DCA గేర్ బాక్స్ అంటే పర్ఫార్మెన్స్ గేర్ బాక్స్ కింద నేను చూస్తా, కానీ ఇది నీకు కొంచెం లాగ్ అవుతుంది వెహికల్. అండ్ పెట్రోలే, ఆటోమేటికే, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువనే. మెయిన్గా ఎందుకు చెప్పనా, ఇలాంటివి అయితేనే DCA ఏదైతే గేర్ బాక్స్ ఉందో దానికి టర్బో చార్జ్డ్ ఇంజన్ అయితే సెక్సీ బిచ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాపర్ కాంబినేషన్. ఇది ఒక న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్, దానివల్ల నీకు ఈ పవర్ ల్యాగ్ అనేది ఖచ్చితంగా నీకు డ్రైవింగ్లో అయితే నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అండ్ హైవేలో సట్టమని నువ్వు ఒకవేళ కట్ తీసుకోవాలి అనుకుంటే యూ షుడ్ గివ్ సమ్ టైమ్ టు ద కార్ అండ్ టు యూ. సరే, ఒకసారి మనము దీన్ని 0 to 100 చెక్ చేద్దాం. పెట్రోల్ ఇంజన్లో 88 PS 115 Nm విత్ DCA 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు కాబట్టి లెట్స్ చెక్. 3 2 Bonnet open. Please check. Bonnet open. Please check. ఇప్పుడు 100 రీచ్ అయింది ఇది. సో మనకి ఒక స్పేస్ మాత్రం కొంచెం ఎంటీ అనిపిస్తూ ఉంటుంది. అంటే వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ పవర్ ఇది ఇస్తుందేమో, కానీ విత్ టైం ఇస్తుంది అన్నమాట. 115 ఏదైతే వీళ్ళు టార్క్ మెన్షన్ చేయడం జరిగిందో ఈ బండిలో, అది మరి ఈ పర్ఫార్మెన్స్లో ఎందుకు వస్తలేదు ఐడియా వస్తలేదు. అండ్ గేర్ షిఫ్టింగ్ కానీ అవన్నీ కానీ, సౌండ్ వర్సెస్ డెలివరీ కానీ ఇవన్నీ కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. సస్పెన్షన్ వైజ్ మాత్రం వెహికల్ ప్రాపర్గా అయితే కూర్చొని ఉంది. ఎవ్రీడే డ్రైవింగ్కి స్పీడ్స్ అవసరం లేదు నాకు అనుకున్న వాళ్ళకి. అండ్ సేఫ్టీ చాలా ప్రయారిటీ. అండ్ పెట్టిన పైసలకి ప్రీమియం క్వాలిటీ. ఇలాంటివి ఎవరైనా చూస్తున్నారంటే గన్ షాట్గా మనం ఆల్ట్రోస్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ డీజిల్ ఇంజన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటికీ చాలా మందికి డీజిల్ ఇంజన్స్ కావాలి, కాకపోతే అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి. కాబట్టి మనకి అయితే వీళ్ళు 1.5 లీటర్ లెవెట్రాన్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ అయితే ఇస్తున్నారు. అండ్ దాని నెంబర్స్ కూడా పెద్దవని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మనము ఈ యొక్క వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటేనైతే వీళ్ళు చెప్పడం అయితే పెట్రోల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు 19.33 km/L ఇస్తారని చెప్పారు. సిఎన్జి వచ్చేసి 26.2 km/kg. అదే డీజిల్ వచ్చేసి 23.64 kmp అయితే వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో మనకు తెలిసిందే, మన యొక్క ఏరియాస్, మన యొక్క డ్రైవింగ్ కండిషన్స్ బట్టి అవి నెంబర్స్ మారుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు రావట్లేదని మనము ఎప్పుడు కంప్లైంట్ అయితే చేయొద్దు. బోనెట్ మూసే ఉంది, అయినా ఇది నాకు ఎర్రర్స్ ఇస్తుంది. యా, థ్యాంక్ యూ.